ఓకే, స్టార్ట్ చేద్దాం. స్వైస్ ఫస్ట్ రెండు చేతులు ఎదురుగా, సెకండ్ స్టెప్లో రెండు చేతులు వెనక్కి వెళ్తాయి, థర్డ్ స్టెప్లో కాలు మెడాలు కూడా ఎక్కుతాం. మూడు కలిపి చేయాలి. ఒకవేళ కాలు మెడాలు లేపలేని వాళ్ళు చేతుల్ని జస్ట్ స్వింగ్ చేస్తూ ఉంటుంది ఇట్లా ఇట్లా. హార్ట్కి చాలా మంచిది, ప్రతి వాళ్ళు చేయాలి. డీప్ బ్రీత్ ఇన్ 1 2 3 4 5 6 7 8 9 10. Again, right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again, right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again, right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. ఎనర్జీ పాసింగ్. కళ్ళు మూసుకొని పిక్కల దగ్గర ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ శక్తి ప్రసారం అక్కడికి పంపిస్తూ రిలాక్స్. నడుమి చేతులు కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ అప్. 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు ఫ్రీగా. 1 2 up. 1 2 up. 1 2 up. 1 2 up. స్టాప్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని వదిలేస్తూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. నడుమే చేతులు పూర్తిగా లెఫ్ట్. శ్వాస తీసుకొని వదిలేస్తూ 2 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు మెడకి. లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధచక్రాసనం. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి స్ట్రైట్. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేసి స్ట్రైట్కి వచ్చేయండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్. తాడాసనం. రెండు చేతులు ఇంటర్లాక్, రెండు కాళ్ళు పక్క పక్కన. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్, శ్వాస వదిలేస్తూ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కొంచెం చేతులు కట్ అవుతున్నట్టు. Breathe out. Breathe in, 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 breathe. తిరిగి తాడాసనం. మంచినీళ్ళు తాగిన తర్వాత తాడాసనం, తిరిగి తాడాసనం. మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా పొద్దున్నే లేవగానే చేయాలి. బ్రీతింగ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1
2 3 4 1 2 3 4. ఇది ఈ 2 చేశాక మిగతా 3 కూడా ఉన్నాయి. అవి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను వాటి గురించి. చక్రాసన్, నెక్స్ట్ ఏంటి పెరియ భుజంగాసన్, అధోముఖ ఉదరాకర్షకాసన్, అధోముఖ భాగం. మొత్తం ఈ 5 చేయాలి తప్పనిసరిగా. మంచి తాగంగానే చేయాలి పొద్దున్నే. ఓకే. నెక్స్ట్ హ్యాండ్ ఎక్సర్సైజ్, న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్. డీప్ బ్రీతింగ్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. 2 చేతులు బాటి పక్కకు శ్వాస తీసుకొని వదిలేస్తూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కుల ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అప్పర్ బాడీ తొడ భాగం దగ్గర కింద బాడీ కదలకుండా టైట్ చేసేస్తే ఆటోమేటిక్గా చేతి భుజం వరకు మాత్రమే కదులుతుంది. లెఫ్ట్ ఒక 6 నుంచి 10 కౌంట్ పెట్టుకొని చేసుకోండి. కుడి కురికాలు ముందు, చే వెనకాల. ఎడమ కాలు ఎడమ చేయి ముందు, కుడి చేయి వెనకాల. ఇలా ఇన్ని భంగిమల్లో చేయడంలో ఆటోమేటిక్గా ఊపిరితిత్తు దగ్గర ఉన్న కండరాలన్నీ చక్కగా ఓపెన్ అయిపోతాయి. ప్లస్ నర్వస్ సిస్టమ్ కూడా బాగుంటుంది. తప్పనిసరిగా రోజు హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. 2 చేతులు ఎదురుగా బాగా శ్వాస తీసుకొని నాలుగు కేచరి ముద్ర వేసుకొని మనసులో శ్వాస తీసుకుంటూ, లేదా హృదయ స్థానం దగ్గర, లేదా మీకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రదేశాన్ని గమనిస్తూ, ఎలా అయినా ఓకే, ఎలా చేసిన ఏకాగ్రతగా ఒక ప్లేస్లో కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయాలి. ఏం చేయాలో తెలియకపోతే శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. తీసుకుంటున్న శ్వాస, రిలీజ్ చేస్తున్న శ్వాస, వీటిని గమనిస్తూ అట్లా అలవాటు అవుతూ ఉంటుంది అలా చేయడం. స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్. ఎక్కడెక్కడైతే నొప్పులు వచ్చినాయో మెడ, భుజాలు, చేతి జబ్బ, ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. నొప్పుల్ని మనోనిరంతో గమనిస్తూ ఆ భాగాలకు శక్తి ప్రసాదం. డీప్ బ్రీతింగ్ తీసుకోవడం, బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు ఎనర్జీ అక్కడికి వెళ్తున్నట్టు. స్లోలీ రిలాక్స్. సిట్అప్స్. డీప్ బ్రీతింగ్ 1 2. బ్రీత్ అవుట్ చేసాక 5 6 7 8 9 10. ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తే కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కటి ఇంకా ఎక్కువసేపు 20 times అలా కూడా చేసుకోవచ్చు. సూర్య నమస్కారాల ముందు ఇవన్నీ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది సూర్య నమస్కారాలు చేయడం. కంపల్సరీ ప్రతి వాళ్ళు సూర్య నమస్కారాలు చేయాలి. పొజిషన్స్ మనం పర్ఫెక్ట్గా నిలబడి సూర్య నమస్కారాలు చేయలేకపోయినా కూర్చొని చేసినా అదే ఫలితం ఉంటుంది. అక్కడ భావం ఇంపార్టెంట్. ఫిజికల్గా ఎంత కష్టపడ్డాం అనేది ఏంటంటే కూడా ప్రతిరోజు సూర్యుడికి ఎదురుగా ఉండి సూర్య నమస్కారాలు చేస్తే ఆ సూర్యకిరణాలు మన మీద పడుతూ ఉంటాయి. చాలా చాలా ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ అప్పుడు సూర్యకిరణాలు రాకపోయినా ఇబ్బంది లేదు, అక్కడ ఉంటాడు సూర్యుడు, మనకు కనపడడు అంతే.
ఆ కిరణాలు మనకు అందుతాయి. స్లోలీ రిలాక్స్. 2 చేతులు మోకాళ్ళ మీద. డౌట్ ఉండొచ్చు చాలా మందికి, సూర్యుడు ఇంకా కనపట్లేదు, చేయొచ్చు చేయకూడదు. అలా ఏం లేదు, సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు. మనకి కనపడటంలో లేట్ ఉంటాయి. సూర్యోదయం సూర్యాస్తమయాలు ఉంటాయి, కానీ సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు. భూమి గుండ్రంగా తిరగడం వల్ల మనము ఆయన నుంచి దృష్టి మరల్చుకొని అట్లా తిరగడంలో సూర్యుడు కనపడ్డు అంతే. నడుమిచ్చి మోచిచ్చి. ప్రతిరోజు ఫిలాసఫీకి సంబంధించి స్పిరిచువల్గా కూడా డెవలప్మెంట్ ఎంత జరుగుతుందని చెక్ చేసుకుంటూ ఉంటారు యోగ సాధకులు. యోగా ఫిజికల్గా ఇదొక్కటే యోగా అనుకోవద్దు, దీని మించి చాలా ఉంటుంది. హఠయోగంతో పాటు రాజయోగం మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే మన మైండ్ సంబంధించి దాని వర్కింగ్ ఎలా పనిచేస్తుంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ గమనించుకుంటూ ఆధ్యాత్మికంగా వాటికి సంబంధించిన పుస్తకాలు చదవడం, గురువులు చెప్పే ప్రవచనాలు వినడం ప్రతిరోజు చేయాలి. శ్రవణం చేయాలి, చదవాలి, తర్వాత మననం చేయాలి. అంటే ఇంకోసారి రిపీట్ లోపల మైండ్లో గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత దాని మీద మెడిటేషన్ కాసేపు చింతన చేస్తూ ఉండాలి. మనకేమర్థమైంది దాని గురించి కొంచెం సేపు ఆలోచిస్తూ ఉండాలి. దీన్నే శ్రవణ మనన నిధిధ్యాసలు అంటాం. అంతే, వెరీ సింపుల్. జ్ఞానయోగానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నల్ ప్రాక్టీస్లో చాలా ఈ 3 స్టెప్స్ వెరీ ఇంపార్టెంట్. అంతరంగ సాధన అంటారు. అంటే బయటికి కనపడవద్దు. బహిరంగ సాధన వచ్చి ఎక్కువగా వివేక వైరాగ్యాలు, తర్వాత సమాధి షట్క సంపత్తి అని ఉంటాయి కదా, అది. తర్వాత ముముక్షత్వం అంటే మోక్షము ముక్తి కోసం తపన పడడం, ఇవన్నీ బయటకు కనపడుతుంటాయి. అంతవరకే వివేక వైరాగ్యాలు పెంచుకోవడం, ఇవన్నీ బాహ్య సాధనలు. అంటే చూసే వాళ్ళకి కనపడేవి, మళ్ళీ మనకు కూడా అర్థమవుతుంటాయి, కనపడి ప్రాక్టీస్ చేయాల్సింది. వీటికి తోడు అంతరంగ సాధన అంటే ప్రతిరోజు స్వాధ్యాయం చేయడం, మంచి మాటలు వినడం, మంచి చదవడం, ఇవన్నీ స్వాధ్యాయం కిందకు వస్తాయి. అవే శ్రవణం మననం నిధిధ్యాసం. దాని మీద ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడం, కదలకుండా కూర్చోవడం, విన్న కొత్త విషయాన్ని మనలో మనమే చాలాసార్లు స్మరించుకుంటూ ఉంటే ఆ విషయం బోధపడుతూ ఉంటుంది. తర్వాత త్రికోణ కట్ చక్రాసనం. డీప్ బ్రీతింగ్, లెఫ్ట్ 2 3 4. యోగా అంటే ఏదో ఫిజికల్ ఎక్సర్సైజెస్ అని ఒకటే ఇలా అనుకొని తృప్తి పడిపోకూడదు. ఇది జస్ట్ ఒక స్టెప్ మాత్రమే. 2 3 4 1 2 3 4 1 2 3 4. శరీరం లేకుండా ఏమి సాధించలేము. అందుకని శరీర ఆరోగ్యాన్ని చాలా బాగా చూసుకుంటూ ఆ తర్వాతే మిగతా సాధనలు చేయగలుగుతాం. అదే శరీరం అనారోగ్యంగా ఉంది, ఏదైనా వేదాంతం చెప్పినా లేదా ఏదైనా మంచి మాటలు చెప్పినా చెవికి ఎక్కుతుందా? ఎక్కదు. ఎందుకు? మన బాధతోటి మనం ఉంటాము. ఇవన్నీ ఎక్కడ మైండ్లోకి ఎక్కించుకోగలుగుతాం. అందుకని వాటి కోసము ఈ శారీరకంగా ఇట్లా కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఫిట్గా ఉంటాం. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో ఉల్లాసంగా ఉంటాం. ఎప్పుడైతే ఆరోగ్యం ఉల్లాసంగా సంతోషంగా ఉంటామో ఎవరైనా చెప్పిన మంచి మాటలు వెంటనే మైండ్లోకి వెళ్తాయి. అది ఆ విధంగా మనము ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలన్నా ఇవన్నీ అంటే అంతరంగ సాధనలకి శరీర ఆరోగ్యం అనేది చాలా చాలా రోల్ ప్లే చేస్తుంది. అందుకోసమనే హఠయోగంలో కంపల్సరీగా ఆసనాలు ప్రాణాయామాలు చెప్పేది అందుకోసం. అవి తప్పనిసరిగా చేయాలి. అది శరీరం లేకపోతే ఏ పని జరగదు. మనం ఒక ప్రయాణం చేయాలి అంటే సాధన ఉండాలి కదా. వాహనం లేకుండా వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. అలాగే శరీరం అనే ఈ వాహనం ఉంటేనే మనం ఏ సాధన చేయాలన్నా అనుకూలంగా ఉండేది. ఈ వాహనమే మూలపడింది అనుకోండి,
ఆ జన్మ వేస్ట్ అయిపోతుంది, ఉపయోగం ఉండదు. స్లోలీ రిలాక్స్. అంతే కదా, ఒక పురాణాల ప్రవచనాలు మంచి మాటలు వినాలన్నా కూడా వాళ్ళకి ఆ శక్తి ఉండాలి. 5 వేలు ముక్కుడు ముద్ర పెట్టి వెనుకొసుకి వైపులా పెట్టి డిస్క్ ఒక్కొక్క వర్టిబ్రే దగ్గర పైకి వెళ్తూ పాదాలు మునివేళ్ళ మీద వేస్తూ నొక్కుతా ఉండాలి. మనం బలవంతంగా నొక్కాల్సిన పని లేదు. ఇట్లా పాదాలు ఇలా మునివేళ్ళ మీద అనగానే చేతులు అక్కడ నొక్కబడతాయి వెనుకొసు దగ్గర. మీరు బలవంతంగా ప్రెస్ చేయడం ఏం అవసరం లేదు. జస్ట్ అక్కడ ఉంచండి వీపు దగ్గర. అర్థం కాకపోతే అడగండి. వెన్నుపూసకు చాలా మంచిది ఇది. ప్రతిరోజు చేస్తే మంచి రిలీఫ్ వస్తుంది స్పైన్కి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు త్రికోణాసనం. లెఫ్ట్ ఎడమ చేయడమకు తాకుతూ కుడి చేయి. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాళ్ళు తాకుతూ ఎడమ చేయి పైన. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణం. కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం. నాలుక కేచీ ముద్ర, నమస్కార ముద్ర. గోడ సపోర్ట్ అయినా తీసుకొని చేయండి. చేయడం మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాలెన్సింగ్ జరగాలి, మన ఈడ తిండిలో నడుము సమానంగా ఈక్వల్గా పనిచేయాలంటే బ్యాలెన్సింగ్ ఆసనాలు ప్రతిరోజు చేస్తేనే సమన్వయం చెందేది. లేకపోతే ఒకవైపు ఎక్కువ యూజ్ చేయడం వల్ల వెన్నుపూసలో సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. గరుడాసనం. Slowly relax. Slowly relax. Santulanasana. Slowly relax. కుడి చేతిని ఎడమ కాల్చి. ప్రతిరోజు 3 లెవెల్స్ లో మన సాధన ఉండాలి. ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్. ఫిజికల్ గా ఇది యోగా, మనం రోజు చేస్తున్న హఠయోగం. దీనికి తోడు మెంటల్ గా అంటే మన ఆలోచన విధానం. దాని ప్రకారంగా మలాసనం చేసేయండి. కాళ్ళ మధ్య ముందే గ్యాప్ పెట్టుకోండి. సో మెంటల్గా ఎలాగంటే ప్రతిరోజు ఒక డైరీ పెట్టుకొని ఆ డైరీలో డేట్ వేసి ఆ రోజు ఏం ఆలోచించాం, మన మానసిక స్థితి ఎలా ఉంది, ఎంత సమయము సద్వినియోగం చేసుకున్నాం, ఎంత సమయం దుర్వినియోగం చేసుకున్నాం, ఆలోచన పరంగా ఏదన్నా ఒక ఉపయోగకరమైన పుస్తకాలు చదివామా లేదా, ఇలాంటివన్నీ దాంట్లో రాసుకోవాలి. తర్వాత స్పిరిచువల్ హెల్త్, అది పెంపొందించుకోవడానికి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ప్రవచనాల రూపంలో కానీ పుస్తకాలు అవి చదివామా లేదా, ఆ చదివిన దాన్ని మననం చేసుకోవడం,
ఎంత అర్థమైంది అనేది ఇంకోసారి గుర్తు చేసుకోవడాన్ని మననం. ఆ మననం చేసిన దాని మీద కదలకుండా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించడం. ఏ విధంగా అయితే మనకి బాహ్య ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తుల్ని కలిసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన తలుపులు, వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు కొంచెంసేపు నడుస్తుంటాయి కదా బ్రెయిన్లో. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు, గురువులు, వాళ్ళు చెప్పిన మంచి మంచి మాటలు, వాటిని కూడా మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ, మననం చేసుకుంటూ, వాటి మీద కంటెంప్లేట్ అంటే దాని మీద ఆలోచన చేయాలి. వాళ్ళు చెప్పిన ఒక్క సెంటెన్స్ అయినా పట్టుకొని, ఈ సెంటెన్స్ వల్ల నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవచ్చు అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి, గురువు పట్ల ఒక భక్తి ఉండాలి అని చెప్తారు. సో ఆ శ్రద్ధ, నమ్మకం అంటే భక్తి, వీటి మీద కొంచెం ఆలోచన చేయడం. అవి ఎలా ఉంటాయి, వాటి రూపాలు ఏంటి, నేను ఎలా ప్రవర్తించాలి వాటి పట్ల, ఆ గుణాలు పెంచుకోవాలంటే నేను ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉండడాన్ని నిధిధ్యాస. ఆ ఆలోచన చేస్తూ చేస్తూ ఆలోచన రహిత స్థితికి వెళ్తాం. కానీ సబ్ కాన్షియస్ మైండ్లో వీటికి సంబంధించిన ఆలోచనలు బాగా పాతుకొల్పబడి తర్వాత మనకి అవసరమైనప్పుడు చాలా చాలా బాగా మన ప్రవర్తన ద్వారా బయటకు వస్తుంటాయి అన్నమాట. మనకు తెలియకుండానే మన యొక్క ప్రవర్తనలో చాలా చాలా మార్పు వచ్చింది. ఆ విధంగా ఆధ్యాత్మికంగా కూడా ప్రాక్టీస్ చేయాలి రోజు. ఇలా 3 వేస్లో అంటే 3 విధానాలుగా ప్రతిరోజు మన సాధన ఉండాలి. అప్పుడు అది కరెక్ట్ యోగా అవుతుంది. అంతేగాని ఊరికి ఫిజికల్గా ఒక్క ఎక్సర్సైజ్ చేసేసి కూర్చుంటే అయిపోదు యోగా. నిజమైన యోగా అంటే అట్లా అన్నమాట. స్పిరిచువల్గా కూడా ఆ రోజు ఎంత ప్రాక్టీస్ చేసాం మన స్పిరిచువల్ హెల్త్ కోసం, ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్. నడిమి చేతులు కాళ్ళు పక్కకి. రొటేషన్ హిప్ దగ్గర మాత్రం రొటేషన్. తొడభాగాన్ని మోకాళ్ళని బిగిస్తూ అప్పర్ బాడీ కూడా ముందుకు వంగకుండా స్ట్రైట్గా పెట్టుకుని ఓన్లీ హిప్ రీజియన్, కంద భాగం అంటాం, నాభిస్థానం కింద మూలాధారం పైన ఈ భాగం వరకు మాత్రమే రొటేషన్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. సూర్య నమస్కారాలు చేద్దాం. మంచిని తీసుకోండి. మంచినీళ్ళు తాగకుండా అసలు స్టార్ట్ చేయొద్దు. మీకు వాటర్ అంటే దాహం అవ్వకపోయినా తాగదు, ఒక గుటక తాగినా సరిపోతుంది. పొజిషన్. వన్ నమస్కార్. सूर्य नमस्कार. वन नमस्कार. ओम मित्राय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. वन नमस्कार. ओम रवये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणीन्द्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. वन नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणीन्द्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन,
8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Bhanave Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Pushne Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Hiranyagarbhaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Maritaye Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha.
2 Tadasana, 3 Padahastasana, 4 Phaneन्द्rasana, 5 Pankasana, 6 Ashtanga, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phaneन्द्rasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amritasana. రెండు చేతులు రెండు కాళ్ళు ఫ్రీగా అరిచేతులు అవకాశాన్ని చూసి ఎక్కడ పిలుపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృత. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా ఫ్రీగా ఎక్కడ కంట్రోల్ బిగింపు లేకుండా కాళ్ళు చేతులు ఫ్రీగా వదిలేయాలి. రిలాక్స్ అయిపోతూ మనలో ఉన్న ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం 3 సమానంగా ఏ భాగాలకు ఎంత అవసరమో అంత పెడుతున్నట్లు మనోనేత్రంతో భావం చేస్తూ ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి సంకల్ప శక్తిని అక్కడికి పంపిస్తూ రిలాక్స్ చేసుకుంటూ పాదాల దగ్గర నుంచి మెదడులోని భాగాల వరకు ఒక్కొక్క అవయవాన్ని గమనించుకుంటూ కింద నుంచి పైకి రావాలి. స్లోగా వెళ్ళాలి. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళను కదిలించి రెండు చేతులు రాపిడి చేసుకొని అరిచేతుల యొక్క నిల్వచ్చినట్టు కళ్ళు కట్టుకొని అరిచేతులు చూస్తూ కలపాలి. కాయకల్ప పొజిషన్. 2 కాళ్ళు క్రాస్గా కాళ్ళు మడిచి 2 చేతులు నమస్కార ముద్ర. నాభిస్థానం దగ్గర అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర భోజశ్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం. 2 చేతులు చిన్ముద్ర. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ పొట్టలకు శ్వాసను నింపుతూ మళ్ళీ పూర్తిగా శ్వాసను బయటకు పంపిస్తూ బెల్లీ బ్రీతింగ్, అబ్డామినల్ బ్రీతింగ్, ఇవన్నీ ఒకటే పేర్లు.
ఏదన్నా కూడా ఇదే పొట్టలో శ్వాసలు నింపడం, తర్వాత ఛాతీలోకి శ్వాసలు వదిలేటప్పుడే ముందు ఛాతీలోకి బయటకు వెళ్ళిపోతుంది, తర్వాత పొట్టలోకి వెళ్ళిపోతుంది. ఇలా గమనించుకుంటూ చేయాలి. పని కట్టుకొని ఒక 10 శ్వాసలు. ఓపిక లేని వాళ్ళు ఇదే ఎక్కువసేపు చేసుకోండి. ఒక 5 నిమిషాలు అట్లా పెట్టుకొని 5-10 నిమిషాలు కథ నిద్రపోకుండా చేస్తున్న దాని పట్ల దృష్టి కేంద్రీకరించి చేయాలి. ఓపిక లేదు, ఇలా హాయిగా ప్రశాంతంగా పడుకొని బెల్లి బ్రీతింగ్ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. తర్వాత బోర్లో పడుకొని కూడా ప్రాన్ వెంటిలేషన్ తెలుసు కదా, బోర్లో పడుకొని శ్వాసలు తీసుకొని వదలడం, అదొక 5-10 నిమిషాలు. 20 మినిట్స్ ప్రాణాయామాలు అక్కడే అయిపోతాయి. ఏది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, ఆరోగ్యం బాగాలేకపోయినా శ్వాసలు తీసుకుంటున్నాం కదా. అలాగే యోగా చేయడానికి కూడా అర్హత అంటూ ఏం లేదు, ప్రతివాడు చేయాల్సిందే. మానవుడు, ఒక జన్మ తీసుకున్న ప్రతివాడు మానవుడు యోగా చేయాల్సిందే. అది స్థాయి అనేది ఎంత అనేది మనకు మనమే నిర్ణయించుకొని సింపుల్గా మధ్య మార్గంగా ఇంకా మన శరీరం అనుకూలిస్తే ఇంకా మ్యాక్సిమం యోగా చేయొచ్చు. అది ప్రతివాడు చేయాల్సిందే. ప్రాణాయామం కూడా యోగానే, శ్వాసలు తీసుకోవడమే కదా సిస్టమేటిక్గా. దీనికి ఆరోగ్యం బాగాలేకపోవడం, అనారోగ్యంగా ఉన్న దీనికి వంకేముంటుంది అంటే వదిలేయడానికి, తప్పించుకోవడానికి. అది సో తప్పనిసరిగా చేయాలి. మీ కంఫర్ట్ చూసుకొని ఎక్కడ వీలైతే అక్కడ పిల్లోస్ పెట్టుకోవడం. బోర్లో పడుకున్నప్పుడు శరీరం సహకరించట్లేదు అనుకుంటే దిండ్లు పెట్టుకోండి. ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే ఆ భాగాల్లో దిండ్లు పెట్టుకొని చేసుకోండి. అది అనుకూలంగా ఉండాలి అనుకున్న ప్రదేశాల్లో దిండ్లు పెట్టుకుంటే ఎక్కడ కూడా నేలకి లేదా పరుపు మీద పడుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా కంఫర్ట్ చూసుకోండి. అంతే. 1-2 రోజులు కనుక అలవాటు పడితే మనకు ఒక ఐడియా వస్తుంది మనం ఏ విధంగా యోగా చేసుకుంటే బాగా కన్వీనియంట్గా ఉందనేది. సో అంతే, ఆ చిన్నది అబ్జర్వ్ చేసుకుంటే చాలా జాగ్రత్త. వాతావరణం చాలా రోల్ ప్లే చేస్తుంది యోగ సాధనలో. సో ఆ వాతావరణం ఎలా ఉంది మన చుట్టూరా అనేది చూసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం, కొంచెం గాలి వెలుతురు వచ్చే ప్రదేశం, కిటికీలు తీసి అట్లా అవన్నీ చూసుకోవాలి. డిస్టర్బెన్సెస్ మధ్యలో యోగా చేసినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. డిస్ట్రాక్షన్ లేకుండా ప్రశాంతంగా మనకు మనంగా ఒక 1 గంట నుంచి 1.5 గంటల పాటు ఆంతరిక ప్రయాణం చేయడానికి కూడా ఏకాంత ప్రదేశం వెరీ వెరీ ఇంపార్టెంట్ యోగాకి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మర్కటాసనం చేద్దాం. 2 చేతులు బాడీ తిరిగేట్టుగా, పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు. మామూలుగా అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు ఉండొచ్చు ఒక్కొక్క ఆసనం భంగిమలు. అంత చక్కగా స్లోగా చేసుకోవచ్చు యోగాని. మీకు వచ్చినవి ఎన్నైతే వచ్చో పరిమితంగా ఒక 3-4 ఆసనాలు బాగా వచ్చుంటుంది కన్వీనియంట్గా. మీ సమస్యకి ఉండే తెలిసిన ఆసనాల వరకు మీకు వచ్చు, అంతవరకే చేసుకోండి. అదే ఎక్కువసేపు చేయండి. మిగతా సమయం ప్రాణాయామాలు, సూక్ష్మ వ్యాయామాలు, వీటి మీద టైం పెట్టేసుకున్నా ఈజీగా 1-1.5 యోగా అయిపోతుంది. అది ప్రతి వాళ్ళకి మరి ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ లేకుండా ముందుకెళ్తే దిక్సూచి లేని నావలాగా ఉంటుంది. అంటే ఒక దిశ ఏవి లేకుండా ప్రయాణం లాగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మనకు ఒక గమ్యానికి చేరుకోవాలంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళాలనేది ముందు క్లారిటీ ఉంటే మన ప్రయాణం దానికి తగ్గట్టుగా ఉంటుంది. డైరెక్షన్ అది డైరెక్షన్ లేకుండా ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు, గమ్యం ఉండదు. గమ్యం లేని ప్రయాణం అలా ఉండకూడదు. చిన్న ప్రయాణమైనా పెద్ద ప్రయాణమైనా ఎక్కడికి వెళ్తున్నాం దానికి సంబంధించి రూట్ మ్యాప్
మనకు ఉండాలి. ఆ రూట్ మ్యాప్ లెసన్ ప్లాన్. అంటే యోగాలో నేను ఈ రోజు ఏం ప్రాక్టీస్ చేయాలి అనేది మీకు స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత లేకుండా ముందుకెళ్తే దిశ దశ ఉండదు, ఏముండదు, ఏదో వెళ్ళిపోతుంటాం గాలివాటంగా. అది ఏదో ఒక దారం తగిన గాలిపటంలాగా ఎక్కడెక్కడో కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడో వాళ్తాం. అట్లా ఉండకూడదు. ఇది గమనించుకొని తప్పనిసరిగా మన యోగాలో ఈ రోజు నేనేం ప్రాక్టీస్ చేయాలి అనేది మీ క్లారిటీ ఉండాలి. మేడం చెప్తుందిలే బ్లైండ్గా ఇంకా చేసుకుంటూ పోదాం అలా అనుకోకూడదు. మోకాళ్ళ నొప్పులు సమస్యలు ఉన్నాయి, మోకాళ్ళకు సంబంధించినవి నేను ఎక్కువ చేసుకోవాలని మీరు సంకల్పం తీసుకోవాలి. ఆ తర్వాత స్టార్ట్ చేయాలి యోగా. అప్పుడు ఏమవుతుంది, మోకాళ్ళ నొప్పులకు సంబంధించినవే బాగా ప్రాక్టీస్ చేస్తాం. అవి రాగానే గమనించుకోవడం, అవి ఎక్కువ చేయాలి, అది ఒక పట్టుదల రావడం, అవన్నీ మొదలవుతాయి. లేకపోతే ఏదో చెప్పేస్తున్నారులే బ్లైండ్గా అలా చేసుకుంటూ వెళ్దాంలే అలా అనుకోకూడదు. ఇది ఎవరంటే ఇక అన్ని ఓవరాల్గా పర్టికులర్గా ఏ సమస్య లేకుండా ఆ శరీరం ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు ఇవి అన్ని. అదే పర్టికులర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఆ సమస్యకు సంబంధించినవి ముందే స్పష్టత ఉండాలి ఏం చేయాలని, అవే చేసుకోవాలి. అది అట్లా చేసుకున్నప్పుడు ఫలితం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సయాటికాకు సంబంధించి కుడికాలు ఎడమకాలు మోకాలు కిందగా పెట్టాను, 2 చేతులు ఇంటర్లాక్ చేసి ఎడమ తొడ కింద, పైన కాల్ని ప్రెస్ చేసుకుని కిందకి, ఈ కింద కాలు అంటే ఈ 2 చేతులతో ఇంటర్లాక్ చేసిన కాలును మన వైపుకి లాక్కుంటూ ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇవ్వాలి. తుంటి భాగం దగ్గర ఎలా ప్రెషర్ వస్తుందో గమనించండి. మన వెన్నుపూస, కనపడే వెన్నుపూస గట్టిగా ఉంటుంది కదా ఎముక, అది L2 అక్కడి దాకే ఉంటుంది. స్పైనల్ కార్డ్లో L2 అంటారు కదా, L1 L2 L3 L4 L5 5 ఉంటాయి డిస్క్లు. దానిలో L2 అంటే రెండో పూస వరకే ఉంటుంది వెన్నుపూస, ఇంకా అక్కడి నుంచి కనపడదు. ఫైన్గా ఉంటాయి వాటి యొక్క నర్వ్ ఫైబర్స్ వాటితో ఉంటుంది అనమాట. సో సూక్ష్మంగా చేయాలి వాటికి సంబంధించిన వ్యాయామం. అప్పుడే లోయర్ పార్ట్ అంతా కూడా ఆరోగ్యంగా ఉండేది. అంటే మనకు కనపడి వెన్నుపూస, దాని తర్వాత కూడా చాలా ఉంటుంది. వెన్నుకు సంబంధించిన పనితీరులో వాటి పాత్ర చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అది మనకి కనపడవు నర్వ్ ఫైబర్స్. సెకండ్ చేస్తాం. ఇప్పుడు మనకి పోనీటైల్ ఉంటుంది కదా, ఈ జుట్టు, ఇది ఎలా ఉన్నాయి, నర్వ్ ఫైబర్స్ ఇలాగే ఉంటాయి. ఇక్కడి నుంచి L2 నుంచి అట్లా స్ప్రెడ్ అయి ఉంటాయి. నాడులు, ఇది చిన్న చిన్న నాడులు కూడా కాదు, ఇంకా సన్నవి, అసలు అవి మనకి కనపడవు, ప్రాణశక్తి ప్రవాహం చేసేవి. నర్వ్ ఫైబర్స్ ఉంటాం కదా అవి. నెక్స్ట్ ఉత్తాన పాదాసనం. 2 చేతులు చేతుల కింద పెట్టుకోవాలి. కుడికాలు 1.5 అడుగు, ఈ పాదం ఎత్తుంది కదా, ఈ హైట్ సరిపోతుంది, అంత మించి అక్కర్లేదు. మరి హైట్ లేపే కొద్దీ పొత్తి కొడుకు మీద ప్రెషర్ పడద్దు. అందుకోసమే తప్పనిసరిగా హైట్ చూసుకోండి. ఎంత తక్కువైతే అంత బాగా పొత్తి కడుపు కండరాల మీద వ్యాయామం జరుగుతుంది అక్కడ. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్
ప్రతి దాంట్లో కూడా ఒక అర నిమిషం నుంచి నిమిషం పాటు ఉండొచ్చు. మనం ఎంత ఎక్కువసేపు ఉండగలిగితే అంత బాగా పని అక్కడ ప్రభావం బాగా చూపుతుంది. బోత్ లెగ్స్, పాదం మీద పాదం పెట్టడం, కింద ఉన్న పాదాన్ని కూడా పైకి తీసుకొచ్చేయడం. Slowly relax. నౌకాసన్. పైపొట్ట తగ్గడానికి నౌకాసన్ బాగా పనిచేస్తుంది. అలసట అనిపిస్తే కాసేపు రిలాక్స్ అయ్యి సెకండ్ టైం కూడా చేయొచ్చు. అలాగా దీని మీద ఒక అర నిమిషం పాటైనా కొంచెం ఉంటే బెటర్. స్లోలీ ఇంకొకసారి చేద్దాం. స్లోలీ రిలాక్స్. గమనించండి ఎక్కడెక్కడ నొప్పి వచ్చింది, అక్కడికి ఎనర్జీ పాస్ చేస్తుంది. శక్తి ప్రసారం అలా మళ్ళీ రక్త ప్రసారం ఎలా జరుగుతుంది మనోన్నతంగా గమనిస్తుంది. మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. కాళ్ళు ఇలా లిఫ్ట్ చేయడం ఒక పద్ధతి. ఇంత చేయలేని వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 10 నుంచి 20 సార్లు. గమనించండి, ఎనర్జీ పాస్ చేస్తూ ఉండాలి. ఎక్కడైతే నొప్పి ఉందో ఆ భాగాలకు శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్. ఈ మోకాలు ఎందుకు మర్చానంటే ఎవరికైనా నడుము నొప్పి ఉంటే ఇలా చేసుకోవాలి. నడుము నొప్పి లేకపోతే కాలు చాపేసి చేసి ఈ విధంగా. ఇప్పుడు ఎడమ కాలు చేస్తున్నాం. ఇంతే ఒక 20 సార్లు. ఎంత వస్తే అంత తీసుకెళ్ళండి. మళ్ళీ ఇట్లా తీసుకొచ్చేయండి. రోజు చేస్తే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్. తడభాగాన్ని మనం పటిష్టం చేసుకోవాలి. అప్పుడే మోకాళ్ళ నొప్పులు కంట్రోల్లోకి వచ్చేది. ఈ తొడ దగ్గర కండరాలు, పిక్క భాగంలో కండరాలు, వీటికి ఎప్పుడైతే బలం వస్తుందో మోకాళ్ళ మీద ప్రెషర్ తగ్గుతుంది ఆటోమేటిక్. ఇప్పుడు ఈ రెస్ట్లో మీరు కావాలంటే రిలాక్స్ అయ్యి అబ్జర్వ్ చేస్తూ ఉండడం. తొడ భాగాన్ని బిగిస్తూ మోకాల్ని పూర్తిగా నేలకు ప్రెస్ చేయాలి. ఈ విధంగా చేసుకున్నా కూడా తొడ భాగం దగ్గర ఉన్న కండరాలకు బలం వస్తుంది. కూర్చొని చేస్తున్నాం కదా, అదే ఇప్పుడు పడుకొని చేస్తున్నాం. నెక్స్ట్ పక్కకు తిరిగి చేయొచ్చు, ఆ తర్వాత చేద్దాం. ఇప్పుడు మోచి మూమెంట్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా చేయాలి? పాదాన్ని పక్కకు పడుకోబెట్టి లిఫ్ట్ చేయాలి. ఇలానే పక్కకు కూడా వెళ్ళచ్చు కొంచెం. మళ్ళీ స్ట్రైట్ తీసుకురావడం. అట్లా ముందు కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోవాలి. పాదాన్ని పక్కకు ఉంచిన తర్వాతే లిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడు మోచిప్ప అది దాని మూమెంట్ తర్వాత మనము మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కరెక్ట్గా తయారవుతుంది. ఇలా ఇలా పక్కకు పెట్టాను కదా, ఇలానే తీసుకెళ్తాం. ఇంకా అంతేగాని ఇలా వెళ్ళిపోయి ఆ తర్వాత ఇలా పక్కకు తిప్పకూడదు, అది తప్పు. అలా చేయకూడదు. ముందే తిప్పేసుకోవాలి, ఆ తర్వాతే పక్కకు వెళ్ళాలి. ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు.
ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. పాదాన్ని పక్కకు పెట్టాక లిఫ్ట్, కొంచెం పక్కకు, మళ్ళీ అలా అని వచ్చేసి అగైన్ ఇలా చేస్తూ ఉండండి. మూమెంట్ కూడా ఇవ్వచ్చు ఇట్లానే, ఒక 10 నుంచి 20 లిఫ్ట్ చేసి ఉండగలిగినా కూడా ఇది కూడా మంచి ఎక్సర్సైజ్. అది వ్యాయామం అయిపోతుంది, ఇది ఆసనంలో స్థితి, ఒక పొజిషన్లో ఉండడం కాసేపు. ఏదైనా లాభమే, మీ స్టామినాని బట్టి ముందుకు వెళ్ళిపోవడమే. ఉండగలమంటే ఒక 20 సెకండ్లు ఉంటే మంచిది. 20 నుంచి ఒక 40 సెకండ్ల పాటు పొజిషన్లో ఉంటే చాలా చాలా మంచిది. వీలైతే ఇట్లా పెద్దల కింద చేతులు పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా ఎక్కువసేపు ఉండగలుగుతాం చేతులు పెద్దల కింద పెట్టుకుని ఉంటే. ఒకవేళ నడుము ఇంకా నొప్పిగా ఉందనుకుంటే ఈ కాలు మడవాలి, మడిచి చేయాలి. ఇట్లా ఎక్సర్సైజ్ వెరీ సింపుల్. ఇట్లా ఎన్నో ఉంటాయి భంగిమలు, మనకి ఏది కన్వీనియంట్ చూసుకొని ఆ పొజిషన్లో చేయడం. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఎస్ఐ జాయింట్కి చేద్దాం. పాదాన్ని పక్కకు పడుకోబెట్టాం కదా, తర్వాత పూర్తిగా పక్కకి ఇట్లా తీసుకెళ్ళి బాస్పట్లు వేసుకుంటూ దగ్గర తీసుకొచ్చేయాలి. పూర్తిగా ముడిచేశాక మొఖాన్ని నిలబెట్టాలి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం, అంటే కాలి గజ్జ దగ్గర ఉండే జాయింట్ దగ్గర, అక్కడ దానికోసం అనమాట. సాక్రో ఇలియక్ జాయింట్ అని అంటారు, దానికి చేస్తున్నాం ఇప్పుడు. ఇలా బాస్పట్లు వేసి ముడవడం, వీటన్నిటి వల్ల బ్యాక్ పెయిన్ కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. లోయర్ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఇది. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, చేస్తున్నప్పుడు మంచి రిలీఫ్ వస్తూ ఉంటుంది. రివర్స్ ఇట్లా బాస్పట్లు వేయడం వల్ల కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే పొత్తి కడుపు దగ్గర సమస్యలకు కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెకండ్ లెగ్. ఓకే, పక్కకు పడుకోబెట్టి ముడిచేటప్పుడు వీలైనంత వరకు మోకాలు లేకుండా ట్రై చేయండి. బాస్పట్లు వేస్తున్నాం కదా, అప్పుడు నడుము దగ్గర లిఫ్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా లోయర్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటి వాటికి మంచి రిలీఫ్ వస్తుంది. కాసేపు బాస్పట్లు వేసి కూడా ఉండొచ్చు, అది కూడా మంచి ఆసనం. ఇట్లా ఒక దగ్గరే మనం ఎన్నో చేసుకుంటే సమయం కలిసి వస్తుంది, స్మార్ట్గా ఎక్కువ చేసుకోగలుగుతాం క్వాలిటీగా. రివర్స్. స్లోలీ రిలాక్స్. పవన్ముక్తాసనం చేద్దాం. నడుము ఎప్పుడున్న వాళ్ళు ఈ కాలు కూడా ముడిచి చేసుకోవచ్చు సేఫ్టీగా. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంది మరి అనుకుంటే అలా చేయండి, లేకపోతే కాలు చాపేసి మామూలుగా చేయడమే. కాలు లిఫ్ట్ చేయడం, ఫోల్డ్ చేయడం,
ప్రెస్ చేసి పట్టుకోవడం, పాదాన్ని మన వైపు లాగుకోవడం. మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఇంతవరకు చేయొచ్చు, నడు నొప్పి వాళ్ళు కానీ. మిగతా వాళ్ళు ఏ సమస్య లేని వాళ్ళు తల లేపి ముక్కులు మోకాలు జరగచ్చాలి, ఇంతే. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ ఫోల్డ్, ప్రెస్, టచ్. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళతో చేస్తాం. మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు ఉన్నవాళ్ళు రెండు కాళ్ళతో చేయాల్సినంత అవసరం లేదు. చూసుకొని ఈ సమస్యను బట్టి ముందుకు వెళ్ళండి, ఇబ్బంది పడుతూ చేయొద్దు. కాసేపు ఈ పొజిషన్లో కూడా ఉండొచ్చు, వెరికోస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. ఇంకొంచెం చేస్తే విపరీత కరణి అంట. ఇక్కడ దాకా చేసి ఇలా ఈ పొజిషన్లో ఉండడం. నాలుక కేచరి ముద్ర. దీన్ని విపరీత కరిణి అంటారు. చాలా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. దీని లాభం ఈసారి చెప్తాను. విపరీత కరిణి, అమృతత్వం వస్తుంది. పుస్తకంలోనే చదివినిపిస్తాయి. ఈసారి పైకి తీసుకురాలేదు ఇవాళ పుస్తకం. అద్భుతమైన భంగిమ, ఆసనం కూడా ఇది. ముద్ర కూడా అంటాం దీన్ని. మామూలుగా అయితే ఒరిజినల్ ఇది ఆసనం కాదు, ముద్ర. విపరీత కరిణి అనేది ఒక ముద్ర. చెప్పింది నాకు. విపరీత కరిణి, విపరీత కరిణి ఈ ముద్ర ఒరిజినల్. ఇప్పుడు వినపడుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి రోజు చేద్దాం. ఆడవాళ్ళకి చాలా చాలా మంచిది. ఆడవాళ్ళకే కాదు, మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి వాళ్ళు చేసుకోవాలి. అది ఎందుకు ఏంటి అనేది కూడా మీకు చదివి వినిపిస్తా ఈసారి. సూర్యమండలం పైకి వచ్చింది అంటే నాభిస్థానం అంటే ఏంటి? సూర్యతత్వం కదా. ఇక్కడ మనం తీసుకున్న ఆహారం అంతా కూడా అగ్నిలో మనకి అంతా డైజెషన్ జరిగేదంతా అగ్ని ద్వారా ఇక్కడే కదా నాభిస్థానం. దీన్ని ఏం చేసాము? పైకి లేపాం. ఇది నాలుక కేచరి ముద్ర వేసాం కదా, అది చంద్రస్థానం, చంద్రమండలం. అది ఎక్కడో కూర్చుంది, అది కిందకు ఉంది. ఇదేమో పైకి లేసింది, ఆపోజిట్ డైరెక్షన్లోకి వచ్చింది రెండు. మామూలుగా అయితే ఎలా ఉంటుంది? చంద్రమండలం ఏమో పైన ఉంది, సూర్యమండలం ఎక్కడుంది? ఇది సూర్యమండలం, నాభిస్థానం. ఇది కింద ఉంది. ఈ విపరీత కరిణిలో ఏం జరుగుతుంది? సూర్యమండలం పైన ఉంటుంది, చంద్రమండలం కిందకు వచ్చేసింది కదా, అధోముఖంగా ఉంది. ఇది ఊర్ధముఖమైంది. దానివల్ల అసలు మనకి ఒక సోమరసం ఊరుతూ ఉంటుంది. అది తొందరగా వెళ్ళి దీంట్లో పడకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సోమరసం ఎంతైతే కన్జ్యూమ్ అవుతుందో, అంటే ఎంతైతే వాడేస్తామో, అంటే వచ్చి దీంట్లో అగ్నిలో పడిపోతుంటుందో, మన నాడీ వ్యవస్థ తొందరగా వీక్ అయిపోతుంది. సో నాడీ వ్యవస్థ బలంగా ఉండాలంటే విపరీత కరిణి రోజు చేయాలి. అది చిన్నది గుర్తుపెట్టుకుంటే మనం చేస్తున్నప్పుడు దాని లాభాన్ని లోపల అనుకుంటూ ఉంటాం కదా, అప్పుడు అది ఇంకా ఎక్కువ ప్రభావం చూపుతుంది, ఆ ముద్ర కానీ ఆ ఆసనం స్థితి కానీ. అందుకోసమని ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. నాలుక కేచరి ముద్ర తప్పనిసరిగా వేసుకోవాలి. మత్స్యాసనం చేశాను. ఇప్పుడు చేసిన దాన్ని ఏమంటారు? మత్స్యాసనం. తర్వాత ఇంకా ఏం మిగిలిపోయినాయి? శేతబంధాసనం.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కందరాసనం. శ్వాస వదిలేసి పొట్టను బాగా లోపలికి లాగి నడుముని లిఫ్ట్ చేయాలి. ఇక్కడ ప్రాసెస్ ఇదంతా జరుగుతుంటుంది. ఇక్కడ చూడండి, చేయి పెట్టిన దగ్గర అంతా గ్యాప్ వచ్చింది అంటే ఇంత బాగా మనం పిరుదుల్ని నొక్కి పెట్టి ఉంచాము, ఈ నడుము దగ్గర లిఫ్ట్ చేసాము. టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు, లోయర్ బ్యాక్ సమస్యలు ఉన్న వాళ్ళు, వెన్నుపూసకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఇది రోజు చేసుకోవాలి కందరాసనం. మళ్ళీ ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నాం, వెన్నుపూస నేలకేసి ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, చేయి వెన్నుతో అంటే మొత్తం వెన్నుపూస అంతా ప్రెస్ చేసి ఉంచాం నేలకి. ఈ విధంగా వెన్నుపూసకు సంబంధించిన మూమెంట్ ఇవి చేసుకోవడం వల్ల కూడా చాలా వెన్నుపూస చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పొట్ట కూడా బాగా తగ్గుతుంది. రోజు ఇలా లోపలికి లాగి పెట్టి ఉంచడం కాసేపు ఉండాలి. పొత్తి కడుపు దగ్గర పొట్టలో కండరాలు వీటికి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, వచ్చి అక్కడ అనవసరమైన ఫ్యాట్ తొందరగా ఫార్మ్ అవ్వకుండా కాపాడుతుంది. మళ్ళీ శ్వాస తీసుకుని వెన్నుపూసని చపాతీ కనుక ఎలా అయితే రోల్ పెట్టి ఇట్లా అంటాము అలాగే ప్రెస్ చేయాలి. అగైన్ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రిలాక్స్. ఈ విధంగా రోజు కందరాసనం కూడా ప్రాక్టీస్ చేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాలరోధం చేసి తర్వాత అధోముఖ శ్వానాసన దాంట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, అనంత పద్మనాభాసనం చేయలేదు, అదొక్కటి చేసేసి బాలరోధం చేద్దాం. అది చేశాక మళ్ళీ ఆసన స్థితిలో ఉండాలంటే అంత బాగా రాదు, అలసిపోయి ఉంటాం కదా. అందుకని ఆసనాలు ఎప్పుడైనా కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడే చేసుకోవాలి. వ్యాయామం లాగా చేసుకోవడం కొన్ని మళ్ళీ ఆసన స్థితిలో ఉండాలంటే సరిగ్గా రాదు యోగా. ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి. మోకాళ్ళు నొప్పులు వాళ్ళు చేయించాను కదా, ఏదైనా డౌట్ ఉంటే నా పాత వీడియోస్ చూడండి, ఒక 2-3 రోజుల క్రితంది చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. రికార్డెడ్ వీడియోలు ఉన్నాయి కదా, వాటిల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మోకాళ్ళకు సంబంధించిన వ్యాయామాలు, వాళ్ళు ఎలా ఎంతవరకు చేయాలి, ఎక్స్టెన్షన్ అంటే అవన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి అవి చూసుకోండి. ప్రతిరోజు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటే టైం సరిపోదు. వ్యాయామంలో కూడా కాలు కదిలిస్తూ చేయొచ్చు. అయితే ఆసన స్థితి ఎప్పుడైనా చాలా చాలా మంచిది. వ్యాయామం కంటే కూడా ఇట్లా ఆసన స్థితి ఇట్లా ఈ పొజిషన్లో ఉండగలిగితే మన స్టామినా బాగా పెరుగుతుంది ఫిజికల్గా. మోకాలు బెండ్ అవ్వకుండా చూసుకోండి, పాదం మన వైపుకు ఉండేటట్టు ఈ విధంగా చేయాలి. చేసుకోవచ్చు వ్యాయామంలో కూడా ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు. దీనివల్ల తొడలు సైడ్ నడుము దగ్గర ఫ్యాట్ ఇవన్నీ బాగా అక్కడ తగ్గిపోతాయి. ఇవన్నీ ఈ విధంగా రోజు ఒక 50-100 చేసుకోండి. బరువు తగ్గాల్సిన వాళ్ళు అంతే, ప్రతిదీ అంతే. యోగా అంతకు మించి కొత్తగా ఏముండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కొత్త యోగా ఏముండదు. మనం చేసే సాధనే కొంచెం అటు ఇటుగా మార్చుకోవడం. బాలరోధం చేద్దాం. గమనిస్తూ ఉండండి. అలసట అనిపించినప్పుడు రిలాక్సేషన్ అది కూడా చాలా చాలా రోల్ ప్లే చేస్తుంది. ఖాళీగా పడుకున్నాము, టైం వేస్ట్ అవుతుంది అనుకోకూడదు.
చేసిన వ్యాయామం తాలూకు ఆస్వాదన కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఫలితం ఎక్కువగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి ఎడమవైపు గుండా అధోముఖ శ్వానాసనం, మార్జాలాసనం రెండు కలిపి చేయడం. అప్పుడే తెల్లారింది. ఏంటి ఇంత టైం అయిపోయింది అప్పుడే? మార్జాలాసనం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సెకండ్ పొజిషన్ చేయలేని వాళ్ళు ఫస్ట్ పొజిషన్ చేస్తుంది. స్లోలీ రిలాక్స్. కుర్చీ ఎడమ కాలు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బోర్లా పడుకుంటే మిగతా చేయండి, లేకపోతే అవి చూయించేస్తాను. మలబద్ధకానికి సంబంధించి ఇందాక మాట్లాడుకున్నాం కదా, అవి చేసి భుజంగాసనంలోకి వెళ్ళి 6 భంగిమల్లోవి ఓన్లీ తిరిగి భుజంగాసనం చేస్తున్నాను. మీకు వీలైతే నచ్చితే అంటే మీకు కావాలనుకుంటే మీరు చేసుకుంటూ ఉండండి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, మలబద్ధక నివారణకి ఇది 4వది. ఇందాక చక్రాసనం అంటే కటి చక్రాసనం, మనం 2 చేతులు పక్కకు పెట్టి నడుము భాగాన్ని తిప్పడం, అది 3వది. ఇది 4వది. కాసేపు ఉండాలి, ఒక 4-5 శ్వాసలు తీసుకుంటే అంత టైం అయినా అలా మెడని తిప్పి కనుగుడ్లను తిప్పి కాలు మెడని చూస్తూ ఉండాలి. కుడి కాలు మెడని ఎడం వైపు గుండా కుడి కాలు మెడని చూస్తున్నాం. మళ్ళీ నెమ్మదిగా మెడని కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూస్తున్నాం. ఇవి పొద్దున్నే లేవంగానే చేసుకోవాలి, ఎవరైనా మలబద్ధకంతో బాధపడుతుంటే. లేకపోతే అవసరం లేదు, యోగా సాధన చేసేటప్పుడు డైరెక్ట్గా చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చొని ఉదరాకర్షకాసనం చేసేసి ఆ తర్వాత మామూలు ప్రాణాయామాల్లోకి వెళ్ళిపోతాం. టైం ఎక్కువ లేదు కదా. ఇట్లా గొంతు కూర్చొని కుడికాలు ఎడమకాలు పాదం దగ్గర పెట్టాలి. తర్వాత ఈ ఎడమ మోకాల మీద 2 చేతులు పెట్టి కుడివైపుకి ప్రెస్ చేయాలి. తల ఎడమ వైపు ఉంటుంది. తల ఎడమ భుజం మీదుగా ఇట్లా తిప్పి చూస్తాం. అంటే నాభిస్థానం పై భాగమేమో ఎడమ వైపు ఉంది, నాభిస్థానం కింద భాగమేమో ఇటు ట్విస్ట్ చేస్తున్నాం కుడివైపుకి. దీన్ని ఉదరాకర్షక ఆసనం అంటారు. మళ్ళీ కాలు మార్చి ఇప్పుడు ఎడమ కాలు మోకాలు నేల మీద ఉంది కదా, కుడి కాలేమో ఇట్లా నిలబెట్టాము. ఎడమ వైపుకి కాళ్ళు ప్రెస్ చేస్తున్నాం. తల కుడి భుజం మీదుగా వెనక్కి తిప్పి చూస్తున్నాం. ఇట్లా అంతే, చాలా సింపుల్. రోజు మలాసన ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, సో ఈ భంగిమలో ఉండడం చాలా తేలిగ్గా ఉంటుంది, పెద్ద కష్టమే ఉండదు. ఇది అర్థమైంది కదా. ఇది 5వది. ఈ 5 ఆసనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మలబద్ధకం నివారణ అవ్వకుండా ఆసనాలు చేసినప్పుడు ఫలితం చాలా చాలా తక్కువ ఉంటుంది. అదే మీరు అది క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్ ఆసన ఫలితము 100% వస్తుంది. అందుకని కొన్ని ఆసనాలు పొట్ట మీద ప్రెషర్ పడి చేయకూడదు, ఆల్రెడీ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు చేయొద్దు. అది క్లియర్ చేసుకున్నాకే కష్టమైన వాటికి వెళ్ళాలి. అంటే పొట్ట మెలితిప్పేవి కొన్ని ఆసనాలు ఉంటాయి కదా, అలాంటివి చేయొద్దు. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసేద్దాం. సమయాన్ని బట్టి మిగతావి ప్రాక్టీస్. లేదు మాకు వేరే చేసుకోవాలంటే మీరు చేసేసుకోండి. ప్రాణాయామాలు అవి మీరు తర్వాత పెట్టుకోండి కావాలంటే.
సింహక్రియ. 2 చేతులు బోర్ల కాలుతోటల మీద పెట్టి భుజాలు లిఫ్ట్ చేసి నాలుకను బయటికి చాపి 20 సార్లు, తర్వాత నాలుకను కేచిటి ముద్ర వేసి ఇంకొక 20 సార్లు, గొంతు దగ్గర శబ్దం చేస్తూ, అంటే గొటిక వేసి కదులుతుంది కదా కంఠ భాగం, అక్కడ శబ్దం చేస్తూ, అంటే అంగిలి నిజంగా మాట్లాడతా అంగిలి అక్కడ శబ్దం చేస్తుంది. తర్వాత అంటే కుంభకం చేసి ఉండగలిగినంతసేపు అలా ఉండిపోవాలి. తర్వాత శ్వాసను వదిలేసి రిలాక్స్. ఇది ఓవరాల్గా సింహక్రియలు జరిగే ప్రక్రియ. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. క్లావికల్ బ్రీతింగ్ ఇవన్నీ కూడా మన భస్త్రిక అదొకసారి పెట్టుకున్నప్పుడు, న్యూరోమస్కులర్ ఇంకొక రోజు అలా చేస్తుంది. ఓకే, ఎడమ చేయి నాభిస్థానం మీద కుడి చేతితో కుడి ఛాతీ భాగాన్ని మూసివేసి ఎడమ చెవిని మూసివేసి శ్వాస తీసుకోవడం వదలడం, నాలుక కేచి ముద్ర వేసుకొని. డీప్ బ్రీత్ ఇన్, డబుల్ బ్రీత్ అవుట్. అలసట తీరిపోయాక స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అనులోమ విలోమ చేద్దాం. ఎడమ చేయి ప్రాణముద్ర, ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన వేలు. కుడి చేయి నాసికా ముద్ర, అంటే మధ్యవేలు ఉంగరపు వేలు మడిచి, మధ్యవేలు చూపుడు వేలు మడిచి, ఉంగరపు వేలు చిటికిన వేలు ఓపెన్ ఉంటాయి. కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని నెమ్మదిగా కుడి ముక్కు ద్వారా బయటకు పంపించాలి.
కుడి ముక్కు ద్వారా మళ్ళీ శ్వాస తీసుకొని కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటకు కనీసం 20 ఆవృత్తాలు చేయాలి. ఒక విడత అంటే ఒకసారికి 20 ఆవృత్తాలు, మళ్ళీ ఇంకొక సమయం చూసుకొని ఇంకొక 20 సార్లు, అలా రోజులో 80 సార్లు. మొదట్లో ప్రాక్టీస్ ఇట్లా, సమయం పెంచుకుంటే కొద్దీ ఒకేసారి 80 ఆవృత్తాలు, మళ్ళీ ఇంకో విడత 80, అలాగా 4 విడతలు, 4 80లు, 320 ఆవృత్తాలు. మంచిది ఈ అంత సమయం చేయడం. సమయం తక్కువగా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకోవచ్చు. 20 20 20 20 4 భాగాలు. వెన్నుపూస నిటారుగా, నాలుక కేచరి ముద్ర అంటే నాలుక టిప్, నాలుక చివరి భాగాన్ని పైన తాలు కాంచాలి అంగీకి, నోటి కుహరానికి, దాన్ని కేచరి ముద్ర. ఎంత వీలైతే అంత నాలుకని మడిచి వెనక్కి జరుపుతూ ఉండాలి.
ఇలా ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించవచ్చు. నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. Slowly relax. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు. భ్రామరి ఉద్గీత ప్రాణాయామాలు 5 సార్లు చొప్పున చేద్దాం. 21 సార్లు చేసుకుంటే చాలా చాలా మంచిది. సమయాభావం వల్ల మనం ఒక 5 సార్లే పెట్టుకుంటున్నాము. డీప్ బ్రీతింగ్, 2 చేతులు షణ్ముఖి ముద్ర. భ్రామరి చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలాగా. ఉద్గీత చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించాలి. తర్వాత ఉండగలిగినంతసేపు బాహ్య కుంభకంలో ఉండడం, మళ్ళీ శ్వాస తీసుకొని మళ్ళీ ఉద్గీత ప్రాణాయామం చేయాలి. ఇది 5 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్. Deep breathing. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం. నాలుక కేచరి ముద్ర వెన్నుపూస నిటారుగా. ఇవి జాగ్రత్తలు పాటిస్తూ చేయాలి. దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర, అంటే 2 కనుబొమ్మల మధ్య ప్రదేశం, భృకుటి స్థానం, అక్కడ దృష్టి కేంద్రీకరించి కనుగుడ్లను వీలైతే పైకి తిప్పి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మనసులోనే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ.
Slowly relax. Deep breathe in. Double breathe out. Again deep breathe in. Not the double breathe out. Slowly relax. శరీరం సాధారణ స్థితికి వచ్చాక నెమ్మదిగా రెండు చేతులు ఆపిట్ చేసుకుని అరిచేతుల యొక్క నిలువెచ్చి వేడిని కళ్ళకు అద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవాలి. ఒకవేళ మెడిటేషన్లో ఉండాలనిపిస్తే ఇంకొంచెంసేపు ఉండిపోండి. బలవంతంగా బయటకు రావాల్సినంత పని లేదు. యోగా యొక్క ముఖ్య ఉద్దేశము ధ్యాన స్థితికి మనం మనసుని ఆ స్థితికి తీసుకెళ్దాం. అంటే ఆలోచన రహిత స్థితిలో కాసేపు ఉంచగలుగుదాం చేసే ప్రయత్నమే. కాబట్టి ఒకవేళ మెడిటేషన్లో ఉండాలనిపిస్తే కంటిన్యూ అయిపోయింది. మిగతా వాళ్ళు కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. కాలు వేళ్ళు వెన్నుపూస నిటారుగా, వెన్నుపూస వంచేసుకొని ఇట్లా పెట్టేసి చేస్తే అస్సలు లాభం ఉండదు. సూక్ష్మ వ్యాయామాలు చేసేటప్పుడు స్పైనల్ కార్డ్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. పాదాలు ముందుకి వెనక్కి. పాదాలు గుండ్రంగా. రివర్స్. తొడ భాగాన్ని టైట్ చేయండి. మోచిపొక్కి. చూపుడు వేలు బొటన వేలు మాత్రం వాడుతూ చేయండి. పైకి కిందకి. క్రిస్ క్రాస్. ఎడమ కాలు. పైకి కిందకి. మోకాళ్ళ నొప్పులు మోచిప్పలు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇంకొక మోడల్ కూడా చెప్పాను కదా, మోచిప్పని ఎలా చేయాలనేది. లాగి పెట్టి ఉంచడం బయటకి లోపలికి కాసేపు ఇట్లా అలా కూడా చేసుకోవచ్చు. ఒక 30 సెకండ్ల నుంచి 40 సెకండ్లు అలా ఉంచేసేసి మళ్ళీ కదిలించాలి. ఇది కూడా ఇలా కూడా చేయొచ్చు. ఇది కూడా ఒకటి. ఇది ఒక మోడల్, అదొక మోడల్. మీకు ఏది బాగుంటే అలాగ ప్రాక్టీస్ చేయండి. తర్వాత కుడి కాలు మడిచి రెండు చేతులు కాలు తొడ కింద పెట్టి సైడ్కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. కుడి కాలు మడిచి మోకాళ్ళ నొప్పులకే ఇట్లా దగ్గరికి లాక్కోండి బాగా మోకాల్ని. తర్వాత మోకాలు కింద భాగాన్ని
లోయర్ లెగ్ని తిప్పాలి ఇట్లా, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎడమ కాలు రివర్స్, కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టి ప్రెస్సింగ్. ఇది కూడా మంచిదే మోకాళ్ళకి. చేయగలిగితేనే చేయండి, బలవంతంగా చేయొద్దు. ఒకవేళ మీకు ఇది చేసే అంత రావట్లేదు అనుకుంటే వదిలేసేయండి, చేయొద్దు. ఏది బలవంతంగా చేయకూడదు. న్యాచురల్గా మన ఫ్లెక్సిబిలిటీ ఉంటే చేయాలి, వచ్చేదాకా ఆగాలి. ప్రతిరోజు సాధన చేసే కొద్దీ తప్పనిసరిగా ఇవన్నీ చేయగలుగుతారు ఒక రోజుకి. ఈ ఫోల్డింగ్ చేయడం, మోకాళ్ళు ఇట్లా ఇవన్నీ వచ్చేస్తాయి. రెండు కళ్ళు దగ్గరగా భద్రాసన్, బటర్ఫ్లై. ఇది చాలా చాలా మంచిది పొత్తికట్టు దగ్గర అక్కడ ఉన్న కండరాలకి, అవయవాలకి, అంటే జననేంద్రియ అవయవాలకి, వాటి ఆరోగ్యానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆసన స్థితిలో కూడా ఉండిపోవచ్చు, లేదా ఇట్లా వ్యాయామం లాగా చేయడం. రోజు ఒక 50, 100 అలా చేస్తూ చేస్తూ రోజు 500 దాకా కూడా చేయొచ్చు. మొదట్లోనే ఎక్కువ చేయొద్దు, స్లోగా పెంచుకోవాలి నెంబరు. ఎవరికైనా కానీ ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు రోజు ఇది చేయాల్సిందే. లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, పీసీఓడి ప్రాబ్లం అవ్వచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేది, వాటికైనా కూడా మలాసన చేయడం, ఇది చేయడం, ఇవన్నీ చేసుకోవాలి. భద్రాసనం ఇవన్నీ ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా కంట్రోల్కి వస్తుంది. మలాసనం ఒక్కటి సరిపోతుంది. అదో మార్జాలాసన్, అధోముఖ శ్వానాసనం, అది కూడా చాలా మంచిది. ఇప్పుడు అప్పర్ బాడీ చేద్దాం. మణికట్టు దగ్గర బెంచ్, వెన్నుపూస నిటారుగా ఉంచుకోవాలి, అది గమనించుకోవాలి తప్పనిసరిగా చేసేటప్పుడు. ఫింగర్స్ అవుట్ సైడ్, అరిచేతులు బయట వైపుకి చేసి, అప్ సైడ్, డౌన్. ఇలా ఇవి ఎక్కువ నెంబర్ పెట్టుకొని కూడా ఎక్కువ టైం చేయొచ్చు. చేతులు బాగా సన్నపడతాయి. చేతుల్లో ఫ్యాట్ కరగాలంటే ఇవి మంచి ఎక్సర్సైజ్. ఫింగర్స్ ఇవన్నీ చేతులకు సంబంధించి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ భుజాలు. ఓకే, మడికట్టు దగ్గర బెండ్ చేశాం కదా, గుండ్రంగా తిప్పండి. పిడికిలు బిగించి గుండ్రంగా, మళ్ళీ రివర్స్. ఫింగర్ జాయింట్స్, చేతుల్ని ఇట్లా పంజేలాగా పెట్టాలి. ఓన్లీ ఫింగర్ జాయింట్స్ వరకు మాత్రమే బెండ్ చేస్తాం. ఫ్యాలింజెస్ అంటారు, ఫింగర్ ఈ బోన్స్ వీటిని, వాటికి సంబంధించి అక్కడ ఉన్న జాయింట్. తర్వాత భుజాలకి ఎక్సర్సైజ్, శ్వాస తీసుకుంటూ భుజాల మీదకి, శ్వాస వదిలేస్తూ మళ్ళీ పక్కకి. భుజాలు గుండ్రంగా. రివర్స్. మణికట్టు దగ్గర పెట్టుకొని స్ట్రెచ్. బ్రీత్ ఇన్ లెఫ్ట్, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2,
3, 4. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గుంటు దగ్గర పెట్టి ప్రెస్. నుదురు, మెడ నొప్పులు, భుజాల నొప్పులు, స్పాండిలైటిస్, వీపు నొప్పులు, వీటన్నిటికీ కూడా ఇవన్నీ పనికొస్తాయి. అప్పర్ బాడీకి సంబంధించిన వ్యాయామాలు మొత్తం, సూక్ష్మ వ్యాయామాలు అన్నీ చేయాల్సిందే. కష్టంగా ఉన్నా చేయాలి. రోజు చేస్తూ ఉంటేనే తగ్గేది, లేకపోతే తగ్గవు. ఎక్కువ సార్లు కూడా చేయాలి. నిజంగా మాట్లాడితే అదే రోజులో సాయంకాలం కూడా మళ్ళీ ఇంకొక విడత అలా పెట్టుకోండి. మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్. గడ్డం దగ్గర చేతులు ఇలా పెట్టి ప్రెస్ చేస్తే మెడ మీద ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా కూడా బాగుంటుంది. డెలికేట్గా మెడ నొప్పిగా ఆల్రెడీ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఇలా పెట్టుకొని చేయాలి చేతులు. పక్కలు, లెఫ్ట్ రైట్. రొటేషన్. మెడ నొప్పులు ఉన్నవాళ్ళు కిందకి దించకుండా అర్ధచంద్రకరంగా అప్ సైడ్ మాత్రమే రొటేషన్ ఇవ్వాలి. గడ్డాన్ని ఛాతీ కాంచాల్సిన పని లేదు. ఏ సమస్య లేని వాళ్ళు మాత్రమే తలని కిందకి దించాలి. 5 kgs ఉంటుంది సుమారుగా తల. మనం కిందకి దించినప్పుడు 5 రెట్లు సుమారుగా పెరుగుతుంది. 5 నుంచి 6 రెట్లు దాని బరువు. ఆ బరువు అంతా మెడ మీద బరువు. ఆ విధంగా మెడ నొప్పులు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ అవుతాయి. అందుకని తలను కింద దించకుండా చేసుకోవాలి. సమస్య లేని వాళ్ళు చేయాలి. ఎందుకంటే అన్ని యాంగిల్స్లోనూ మెడ రొటేషన్ వాటికి అలవాటు చేయాలి మనం, అవసరం. అది కూడా ఇంపార్టెంటే. వదిలేస్తే స్ట్రక్ అయిపోతుంది. ఈ సమయంలో చేసుకుంటే మామూలప్పుడు మేడం ఆటోమేటిక్ కింద వాలకుండా స్టిఫ్గా చక్కగా వర్క్ చేసేటప్పుడు ఎదురుగా తల ఇట్లానే ఉంచి మనం వర్క్ చేయడం, ఫోన్స్ చూసుకోవడం అలవాటు అవుతుంది. అదే మీరు మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయలేదు, వాలిపోతూ ఉంటుంది, ఆటోమేటిక్ కిందకి వాలిపోతూ ఉంటుంది. సో స్ట్రెంగ్తెన్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ చేయాల్సినప్పుడు చేయాలి. ఇప్పుడు మెడ బరువు అంతా మరి 5 times ఎక్స్ట్రా పడుతుంది కదా, అదే తల బరువు మెడ మీద. సో కిందకి దించి మామూలుగా ఎక్సర్సైజ్ చేయొచ్చు చేయకూడదు అని డౌట్ రావచ్చు. మనకి ఏ సమస్య లేకపోతే చేయాలి. నెమ్మదిగా భుజాలకి ఎక్సర్సైజ్. శ్వాస తీసుకొని భుజాలు లిఫ్ట్ చేసి ఉంచాలి. ఇది కూడా భుజాల నొప్పులకి, మెడ నొప్పులకి, స్పాండిలైటిస్తో బాధపడుతున్న వాళ్ళు కంపల్సరీగా రోజు చేయాలి. శ్వాస తీసుకొని ఇలా ఉండాలి. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా భుజాన్ని కింద దించాలి. ఇంకొక 2 సార్లు చేద్దాం. కంప్యూటర్ వర్క్స్ చేసేవాళ్ళు, సిస్టమ్ మీద ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీగా చేయాలి. మిగతా చేసిన చేయకపోయినా అంత ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్. భుజాల రొటేషన్, స్ట్రెచ్చింగ్, కాస్త బాడీ స్ట్రెచ్చింగ్ చేయాలి. కుర్చీ చైర్లో పట్టుకొని కూడా చైర్ యోగా ఉంటుంది. చైర్కి పట్టుకొని కాళ్ళని స్ట్రెచ్చింగ్ చేయడం, నడుము భాగాన్ని మొత్తాన్ని కొంచెం స్ట్రెచ్ చేయడం, ఎన్నో ఉంటాయి. అవన్నీ చేసుకోవచ్చు సిస్టమ్ మీద పనిచేసేవాళ్ళు. స్లోలీ రిలాక్స్. సింహాసనం చేద్దాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. మ్యాక్సిమం నాలుకని బయటకు చాపి
ఎంత ఎంత వీలైతే అంత ఎక్కువసేపు శబ్దం చేయాలి. థైరాయిడ్ గ్లాండ్కి చాలా చాలా మంచిది. డీప్ బ్రీతింగ్. ఇంకో 2 సార్లు. రెండు చేతులు రాత్రి చేసుకొని కంఠం దగ్గర ఫామ్ ప్రేయర్ చేద్దాం. ధ్యాన ముద్ర. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. Deep breathing. Om Asatoma Satgamaya Tavasoma Jyotirgamaya Vichana Amrutam Gamaya. Om Shanti Shanti Shanti. Hari Om. Sarve Jana Sukhino Bhavantu. ఎలా ఉంది క్లాసు? కొంచెం టైం గడిచింది. అటెండెన్స్ చదువుతాను. 9 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. లలిత కుమారి, యోగేశ్వరి, ఈ పద్మజ, ధనలక్ష్మి, జ్యోతిర్మయి, పద్మావతి, కే సుధా, ఉమా మహేశ్వరి, సువర్చల. 9 మెంబర్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ధన్యవాదాలు.